ఒక 2 days నుంచి చాలా కన్ఫ్యూజన్గా ఉండింది మైండ్ మొత్తం. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్గానే ఉన్నాను నేను. స్టార్టింగ్ ఫ్రమ్ జీరో యాక్చువల్లీ. ఎందుకంటే జీరో కాదు, మైనస్లో ఉన్నాను. అమ్మాయిని కూడా ప్రస్తుతానికి చాలా కన్ఫ్యూజన్ షేక్. కూడా షాక్లో ఉన్నా. యాక్చువల్గా డైలాగ్స్ రాసుకోలేదు. మళ్ళీ కళ్ళగరి వాళ్ళు ప్లాన్ సంథింగ్ ప్లీజ్ డూ ఇట్. సో ఏదైనా వాట్ యూ హ్యావ్ టు డూ టు గెట్ వాట్ యూ వాంట్. సో మేము ఒక మెమరీ లాగా ఉంటుంది, వీడియో రికార్డ్ చేద్దామని చేస్తున్నాం. నాకైతే హిందీ రాదు, నేను ఎవరికైనా దాన్ని కన్వే చేయాలనుకో ట్రాన్స్లేటర్, పర్సనల్ ట్రాన్స్లేటర్ అనమాట. నేను చెప్పిన ఇంగ్లీష్ వాళ్ళకి రాదు, వాళ్ళు మాట్లాడే హిందీ నాకు రాదు. నేను ఫస్ట్ కొంచెం ట్రై చేసి మళ్ళీ ఇంకా గిరిని పిలుస్తా. గిరి అప్పుడు హిందీలో చెప్తే అసమజ్ అయ్యా. పావు అంటే బ్రెడ్ మీకు హెల్ప్ అవుతుంది నాకు తెలిసి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. 3 అయిపోయింది. లంచ్ కోసం వస్తే ఏదో మిసాల్ పవన్ మిచ్చర్లేక సాంబార్ ఆ సాంబార్లో బ్రెడ్ ఇచ్చి అతుకోమన్నాడు వాడు. సో ఎట్లా ఏంటో నా బతుకులా అయిపోయింది. నాటు కూడా తట్టుకోలేమరా అయ్యా. థర్డ్ ఆర్ ఫోర్త్ టైం అనుకుంటా చాలా ప్లేసెస్ తిరిగిన. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు 10th తర్వాత క్రికెట్ ఆడడానికి ఇంట్లో నుంచి పోయి అప్పుడు అసలు ఏం లేదు. ఇప్పుడన్నా అట్లీస్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉంది, అప్పుడు ఏం లేదు. అప్పుడు చాలా హార్డ్గా ఉంది అంటే లైఫ్ అంతా. అప్పుడు అనుకున్నా దీనికన్నా హార్డ్ ఏముంటుంది, నెక్స్ట్ టైం ఏమైనా వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది అని. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఆ టైం వచ్చినప్పుడు ఈజీగా అయితే అస్సలు లేదు. సో ఎవరైనా పోయి స్టార్ట్ చేయాలనుకుంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బీ ఈజీ. మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా ఆబ్వియస్లీ కొద్ది రోజులు ఇట్ వుడ్ బి వెరీ హార్డ్. మొత్తం ఇప్పుడు తర్వాత మళ్ళీ వచ్చి కొత్త ప్లేస్లో మొత్తం స్టార్ట్ చేయాలంటే ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్ యాక్చువల్లీ. కానీ ప్లాన్ సంథింగ్ ప్లీజ్ డూ ఇట్. సో ఏదైనా ఒకటి అనుకుంటే డజంట్ మ్యాటర్ హౌ యూ ఫీల్, మీకు ఎట్లా అనిపిస్తుంది, నేను మంచిగా అనిపిస్తుందా, హ్యాపీగా ఉన్నా లేదా అని పక్కన పెట్టేసి డూ వాట్ యూ హ్యావ్ టు డూ టు గెట్ వాట్ యూ వాంట్. సో మేము ఒక మెమరీ లాగా ఉంటుంది, వీడియో రికార్డ్ చేద్దామని చేస్తున్నాం. ఇది ఎక్కడ వాడతామో ఎట్లా వాడతామో మాకే తెలియదు. పావు అంటే బ్రెడ్ మీకు హెల్ప్ అవుతుంది నాకు తెలిసి. బ్రెడ్ తప్ప మొహాన్ ఏం లేరు. సో యాక్చువల్లీ నిన్న ట్రైన్లో ఏం తినుకోకుండా డైరెక్ట్ వచ్చి తీసుకుందాం అనుకున్నాం. డైరెక్ట్ వచ్చి పీజీ తీసుకొని ఫుడ్ తిందాం అనుకున్నాం. కానీ మేము వచ్చేసరికి 3 అయిపోయింది. లంచ్ కోసం వస్తే ఏదో మిసాల్ పవన్ మిచ్చర్లేక సాంబార్ ఆ సాంబార్లో బ్రెడ్ ఇచ్చి అతుకోమన్నాడు వాడు. సో ఎట్లుంటుందని ట్రై చేద్దాం అనుకుంటే అసలు ఆకల్లో ఉన్నాం. నేను మొన్న నైట్ తినలేదు, నేను అసలు ఏం తినలేదు. డైరెక్ట్ 2:30కి తిందామనుకుంటే ఏదో మిసల్ పావ్ అన్నారు. నాటు కూడా తట్టుకోలేమరా అయ్యా. కోరికలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఫుడ్ గురించి. అంటే ఇట్లనే ఉండాలా, ఇదే టేస్ట్ ఉండాలా అంటే ఏంటంటే లైక్ బైక్ ర్యాపిడ్ లేదు. సో మోస్ట్లీ మీరు క్యాబ్ చేసిన క్యాబ్ కన్నా ఆటో ఎక్కువ ఉంటుంది ఇక్కడ. క్యాబ్ ప్రిఫర్ చేయొచ్చు. చూడాలి పాసిబుల్ కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. అందుకంటే బాబు లేవు ఏం లేదు లైఫ్ ఎప్పుడు ఇంకా ఏందన్నా నేను ఏం చేయలేకపోతున్నా అంటే జస్ట్ ప్యాక్ యూర్ బ్యాగ్ కోసం అంతే వెళ్ళిపో. థ్యాంక్స్. సో ఎవరైనా మీరు ఇంట్లో వదిలేసి ఎక్కడైనా పోవడానికి ఎట్లుంటుంది అని ఆలోచించే వాళ్ళు వెళ్ళిపోండి. అంటే జస్ట్ డూ ఇట్. ఈవెన్ మాకు కూడా తెలియదు ఇప్పుడు ఎట్లుంటుంది. బట్ బిఫోర్ యూ టేక్ ఎనీ స్టెప్ ప్లీజ్ రీసెర్చ్ అబౌట్ ఇట్. వీఆర్ లైక్ ఇన్ ట్రిప్ లాగా. లైక్ ఎవరైనా ఒక 90 వేసి నిజాలు మాట్లాడతారు. మేము ఒక కాఫీ తాగి కోక్ తాగి మామూలు తిని ఫుల్ నిజాలు 10 నిజాలు కలుపుతున్నాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఐ థింక్ ఇది మీ టైం వేస్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను. సో ఇది నా ఫస్ట్ టైం. ధనుష్ అయితే నార్మల్గా వీడియో చేస్తుంటాడు, నేను ఒక ఫస్ట్ టైం ఆక్వర్డ్గా లేకోకుండా ఓపెన్గా మాట్లాడుతాను యాక్చువల్లీ. బట్ కమింగ్ టు నార్త్ దే విల్ టీచ్ యూ మోర్. లైక్ ఎక్కడ చూసినా ఉమ్ముతా ఉంటారు. రగ్గొకరు లేపి. అండ్ చెప్పాలనుకుంటానంటే ఎవరైనా పోవాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు గో జస్ట్ గో అహెడ్ అండ్ ఏం చేయమని చేస్తాం సార్. లైక్ హిందీలో అంటారు కదా జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అని, అంటే భూమి ఆకాశానికి ఉన్నంత తేడా అంటారు కదా, అట్లుంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి హార్డ్, ఇట్స్ గోయింగ్ టు బి టఫ్, బట్ జస్ట్ డూ ఇట్, జస్ట్ గో ఫర్ ఇట్. అండ్
ఏంటి బ్రో అంత మాట అన్నావు? Be proud of yourself if you're doing that. Make yourself proud, then everyone will respect you. Yeah, and female ane kaadu, actually females have to also go through so many things, but as a man, if you can't provide anything, then you're worthless. That is 100% sure. So do something, just do it. Don't be in your home and be happy with that. Be comfortable with that. Get out of your comfort zone. Just do what you have to do. Doesn't matter how you feel. Doesn't matter if you're feeling good about it or bad about it. Just do what you have to do. That's it. If you can't do it for yourself, do it for your family or some people. Sometimes who you need love. to sacrifice. Yeah. వస్తుందమ్మా ఒకనాడు Remember that you get what you deserve. So If you work for it, you will get it. That's it. and యాక్చువల్లీ నేనైతే ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాను. నాకు మెయిన్ ఆకలేస్తే ఫుడ్ గురించి పట్టుకొని తినేస్తా. కానీ నాకు ఇంకా పూణే నేను కంపేర్ టు బెంగళూరు ఆ ట్రాఫిక్ అయితే ఎప్పుడు చూడలేదు. ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి పోతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అర్థం కావట్లేదు. కానీ వెహికల్స్ అయితే బాగుంటాయి. బెంగళూరు లాగా ఇప్పుడు ఆ సైడ్ ఈ సైడ్ బిల్డింగ్స్ ఉంటాయి, మొత్తం అన్ని హౌసెస్ ఉంటాయి, ఫ్లాట్స్ ఉంటాయి. ఇక్కడ అట్లేం ఉండదు, ఓన్లీ ఖాళీగా ఉంటుంది సైడ్లు మొత్తం. కానీ రోడ్డు మొత్తం ఫుల్ బిజీగా ఉంటుంది. జనాలు ఎక్కడికి పోతారో వాళ్ళకే తెలియాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లైక్ బైక్ ర్యాపిడ్ లేదు. సో మోస్ట్లీ మీరు Cab. చేసిన క్యాబ్ క్యాబ్ కన్నా ఆటో ఎక్కువ ఉంటుంది ఇక్కడ. క్యాబ్ ప్రిఫర్ చేయొచ్చు. ఎక్కువ ఎటు చూసినా క్యాబ్సే ఉన్నాయి. మోస్ట్లీ డబ్బులు కూడా ఎక్కువ అయిపోతాయి. ఏమంటే ఎట్లన్నా మేము బైక్ తెచ్చుకున్నాం కాబట్టి సో ట్రావెలింగ్ అయితే ప్రాబ్లం లేదు. లైక్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రాబ్లం లేదు. చూడాలి పాసిబుల్ కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. అందుకంటే ముందు వచ్చిన దానికి ఏదో ఒక న్యాయం చేయాలి. ఇప్పుడు ఇంకా ఏందన్నా నేనేం చేయలేకపోతున్నాను అంటే జస్ట్ ప్యాక్ యూర్ బ్యాగ్ కోసం అంతే, వెళ్ళిపోండి. ఫస్ట్ రోజు మొత్తం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. లైక్ ఇప్పుడున్న ఫేస్ బ్రైట్నెస్ ఒక్కొక్కరితే Go ahead. It's going to be hard. I'm telling you honestly, it's going to be very, very hard. You're going to question yourself so many times that am I in the right path? Am I doing the right thing? But in the end, I hope it will be worth it. Even మాకు కూడా తెలియదు ఇప్పుడు ఎట్లుంటుంది. బట్ బిఫోర్ యూ టేక్ ఎనీ స్టెప్ ప్లీజ్ రీసెర్చ్ అబౌట్ ఇట్. దానివల్ల ఆలోచించండి, కొంచెం టైం ఇవ్వండి. ఒక 1 ఇట్స్ month. వర్త్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. ఎవరైనా ఒక 90 వేసి నిజాలు మాట్లాడతారు. మేము ఒక కాఫీ తాగి కోక్ తాగి మంచి నిజాలు కలుపుతున్నాం. ఐ థింక్ ఇది మీ టైం వేస్ట్ అవ్వలేదు అనుకుంటున్నాం. సో ఇది ఒక సింగిల్ టేక్ వీడియో. ఇక్కడ కేఫ్లో ఎవరున్నారు ఏమున్నారు అని చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. ఇది నా ఫస్ట్ టైం. ధనుష్ అయితే నార్మల్గా వీడియో చేస్తుంటాడు. నేను ఒక ఫస్ట్ టైం ఆక్వర్డ్గా లేకోకుండా ఓపెన్గా మాట్లాడుతాను. యాక్చువల్లీ ఐ వాజ్ జెన్యున్లీ వాంటింగ్ టు డూ ఇట్. నిజంగా ఇది మీ వ్యూవర్స్ కోసం కాకపోయినా ఒక ఎక్స్పీరియన్స్, మాకు ఒక మెమరీ లాగా ఉంటుంది. ఎందుకంటే నేను ధనుష్ చిన్నప్పటి నుంచి చాలా విషయాలు ఎక్స్పీరియన్స్ చేసినాం. సో ఎక్కడ చూసినా ఉమ్ముతా ఉంటారు. ఆ ట్రైన్లో ఏంటంటే ఎక్కడ చూసినా లైక్ లంచాలు సెంట్రల్ జాబ్స్ అంటారు. కానీ లైక్ ప్రతి ఒక్కరు మనీ తీసుకున్నారు బైక్ పార్సల్ చేయడానికి. ఆ వీడియో కూడా వస్తుంది మీకు దగ్గరలో. బైక్ ఐ థింక్ ఇది కానీ అది కానీ ఏదో ఒకటి ముందైతే రిలీజ్ చేస్తాను. ఐ ట్రై టు ఎడిట్ బిఫోర్. బట్ యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఆ బైక్ కానీ ఆ లంచాల్లో తీసుకోవడం, బైక్ వస్తుందా రాదా అని కూడా క్లారిటీ లేదు. హ్యాపీనెస్ కి డబుల్ ట్రిపుల్ లో విల్ మేక్ వన్ వీడియో అండ్ డబల్ అవుతుందో లేకపోతే నేను చెప్పాలనుకుంటాను అంటే ఎవరైనా పోవాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు గో జస్ట్ గో అహెడ్ అండ్ just be proud of yourself. Just do it. That's it. వెళ్ళిపోతే యూ విల్ ఆబ్వియస్లీ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎ వైల్. స్టార్టింగ్లో మీకు అనిపించవచ్చు Yeah, to quit and all, you may feel, but it's okay. బట్ ఆఫ్టర్ ఎ వైల్ యూ గోయింగ్ టు బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫర్ డూయింగ్, బికాజ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అందరూ చెప్పగలరు నేను వెళ్ళిపోయి ఏమైనా చేయొచ్చు అని, కానీ యాక్చువల్గా ఇమాజిన్ చేసుకోవడానికి చెప్పడానికి మీరు యాక్చువల్గా పోయి షిఫ్ట్ అయ్యి ఆ ప్లేస్లో ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ హిందీలో అంటారు కదా జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అని, అంటే భూమి ఆకాశానికి ఉన్నంత తేడా అంటారు కదా, అట్లా ఉంటుంది. టు బి టఫ్ బట్ జస్ట్ డూ ఇట్, జస్ట్ గో ఫర్ ఇట్ అండ్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూఆర్ డూయింగ్ దట్, Make yourself proud, then everyone will respect you. yeah, and everyone who is willing to do all the things for the things that they want, I would be very proud of. So If you work for it, you will get it. That's it. and ఇక ఏమొద్దా నాకు విషయం bye bye. అయిపోయి